ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఈ రోజుల్లో ఏం చేసినా ఎంత జాగ్రత్తగా ఉన్నా పైరసీ లీకులు మాత్రం ఆపలేకపోతున్నారు మన మేకర్స్. పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి సినిమాని ఇవి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. తాజాగా రామాయణం విషయంలోనూ లీక్స్ బెడద తప్పట్లేదు. విడుదలకి 3 రోజుల ముందే ట్రైలర్ లీక్ అయిపోయింది. మరి ఇది నిజంగానే లీక్ అయిందా, లేదంటే ట్రెండింగ్ కోసం కావాలనే లీక్ చేశారా? గత 2-3 రోజులుగా రామాయణ సినిమా ట్రెండింగ్లోనే ఉంది. విడుదల దగ్గరకొస్తూ ఉండడంతో నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. మొన్నటికి మొన్న ఢిల్లీలో ప్రథమ్ సంకల్ప్ పేరుతో భారీ ఈవెంట్ చేశారు. దానికి రణ్బీర్, సాయి పల్లవి, యష్ సహా యూనిట్ అంతా హాజరైంది. దానికి ముందు స్కూల్స్కు వెళ్లి అక్కడ రామాయణం గురించి చెప్పారు. ఇలా ఎక్కడ చూసినా కూడా రామాయణనే కనిపిస్తోంది కొన్ని రోజులుగా. జూలై 24న ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిల్మ్ వేదికలపై ట్రైలర్ ప్లే చేశారు. అక్కడి నుండి విజువల్స్ అన్నీ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో 3D ట్రైలర్ లీక్డ్ వర్షన్ తెగ వైరల్ అయిపోతోంది. అందులో విజువల్స్ గురించి చర్చ కూడా మొదలైపోయింది. ట్రైలర్ నిజంగానే లీక్ అయిందా, లేదంటే అంచనాలు పెంచడానికి కావాలనే లీక్ చేశారా అనేది కూడా అర్థం కాని విషయమే. ఎందుకంటే ట్రైలర్ విడుదలయ్యేంత వరకు దాని గురించే డిస్కషన్ జరగాలంటే ఏదో మ్యాజిక్ జరగాలి. లీక్ అయితే దానికంటే పెద్ద డిస్కషన్ పాయింట్ మరొకటి ఉండదు కదా. ఏమో అలా కూడా చేశారేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. నితీష్ తివారీ ఏ రిస్క్లు తీసుకోకుండా రామాయణ ఇతిహాసాన్ని ప్రాపర్గా ఫాలో అయ్యారు. కథతో పాటు ఎమోషన్ కు తోడు అద్భుతమైన విజువల్స్ ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికైతే లీక్ అయిన ఫుటేజ్ బాగా ట్రెండ్ అవుతోంది. రేపు ట్రైలర్ రిలీజ్ తరువాత పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సినిమాకు అంతకంటే కావాల్సింది మరోటి లేదేమో.